గౌతమ మహర్షి అహల్య దంపతులకు కలిగిన పుత్రులు వాలి సుగ్రీవులు. వీరు ఎందుకు మర్కట రూపంగా ఉన్నారు? గౌతమ మహర్షి అహల్య దంపతుల పుత్రిక అంజనాదేవి. అంజనాదేవి కుమారుడు కూడా మర్కట రూపుడు ఎందుకు అయ్యాడు? గౌతమ మహర్షి తపస్సు ముగించిన తర్వాత తన బ్రహ్మచర్యాన్ని వీడి సంతానాన్ని పొందగోరి సంసార జీవితాన్ని గడిపాడు. అహల్య గౌతమ మహర్షి దంపతులకు ఒక కుమార్తె, 2 కుమారులు కలిగారు. వారే వాలి సుగ్రీవులు, అంజనాదేవి. అంజనాదేవి కుమారుడే ఆంజనేయుడు. ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను చూసి ఆమె అందచందాలకు ఆమెపై మోజుపడతాడు. అహల్యను ఎలాగైనా దక్కించుకోవాలి అనే కోరికతోటి ఒకరోజు మహర్షి లేని సమయాన గౌతమ మహర్షి రూపంతో వచ్చి ఇంద్రుడు తన కోరికను తీర్చుకున్నాడు. ఆ విషయం కూతురు అంజనాదేవి కనిపెట్టింది. మౌనంగా ఉండిపోయింది. ఒకరోజు గౌతమ మహర్షి తన 2 కుమారులను 2 భుజాలపై ఎక్కించుకొని కుమార్తెను చేత పట్టుకొని సరస్సు గట్టుపై నడుస్తున్నాడు. అప్పుడు అంజన తన తండ్రి తనకు పుట్టిన నన్ను నడిపిస్తూ ఉన్నాడు, పరులకు పుట్టిన వారిని భుజాలపై మోస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గౌతమ మహర్షి గ్రహిస్తాడు. అంజనాదేవి చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో తెలుసుకోవాలి అని పరీక్షించదలచి సరస్సులోని నీటిలో తన 2 కుమారులను పడవేస్తాడు. పరులకు పుట్టిన వారు అయితే మర్కట రూపులుగా మారుతారు అని, తనకే పుట్టిన వారైతే అలాగే తిరిగి వస్తారు అని చెప్పి పిల్లలిద్దరిని నీటిలో పడవేస్తాడు. పిల్లలిద్దరూ మర్కట రూపులై తిరిగి వస్తారు. వారే వాలి సుగ్రీవులు. అది చూసిన గౌతమ మహర్షి మిక్కిలి కోపిష్ఠుడవుతాడు. ఈ విషయం తెలుసుకున్న అహల్య అక్కడకు వస్తుంది. అంజన ఇంద్రుడి విషయం ఎప్పుడు బయటపడుతుందో, తన కాపురం ఎప్పుడు చెడుతుందో అనే సందేహంతో అహల్య అంజనను ప్రత్యేకమైన ద్వేషంతో చూస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అహల్య తన కుమారులను నీటిలో పడవేయించి కోతులుగా చేసిన అంజనను చూసి, నీకు కోతి మొహం కలవాడు కొడుకుగా పుడతాడు అని శపిస్తుంది. గౌతముడు విని ఆగ్రహించి తన ఇల్లాలిని రాయిగా మారమని శపిస్తాడు. పిల్లలను వదిలేసి మహర్షి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అహల్య శిలగా మారిపోతుంది. అంజనాదేవి గర్భాన ఆంజనేయుడు జన్మిస్తాడు. శ్రీరాముడి స్పర్శ వలన అహల్య శాప విమోచనాన్ని పొందుతుంది.